ఖర్చు పెడితే ఎవరు బాగా చేసినట్టు, ఎవరికి ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు? రైట్ రామారావు గారు, దాని రెస్పాండ్ గవర్నర్ గారు తర్వాత గవర్నర్ గారు మీ దగ్గరికి వస్తారు. రామారావు గారు రెస్పాండ్ అయిన తర్వాత ఎస్ రామారావు గారు, ఇప్పుడు టన్నెల్ 2లో ఈ టీబీఎం ఏదైతే టన్నెల్ బోరింగ్ మిషన్ ఉందో దాన్ని తొలగింపు కావచ్చు, మీ దగ్గరికి వస్తాను గవర్నర్ గారు ఒక నిమిషం పార్టీ పరంగా తీసుకున్నాక మళ్ళీ మీరు ఇద్దరికి చెప్తారు సాంకేతికంగా. ఎస్ ఈ పాయింట్లు ప్యాచ్ వర్క్ కానీ ఎందుకు వేగవంతం చేయలేకపోయారు? ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు 4,000 కోట్లు అప్పుడు మేము ఖర్చు చేస్తాం, 675 కోట్లు మాత్రమే మీరు ఖర్చు చేస్తారు, వేగవంతం చేయలేకపోయారు. కంటిన్యూ చేస్తారు బట్ పనులు అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. రాజశేఖర్ గారు చేస్తారు, తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు చేస్తారు, తర్వాత జగన్ గారు చేస్తారు. సరే ఇప్పుడు ఏదో మొత్తానికి ఒక రూప్ అయితే వచ్చింది, మొత్తానికి మొదటి దశ అయితే ప్రారంభం అవుతుంది, అదైతే ఆనందించాల్సిన విషయం. కానీ మీరు ఎందుకు వేగవంతం చేయలేకపోయారు, మీరు ఎందుకు అంత శ్రద్ధ తీసుకోలేకపోయారని చెప్పుకోవాలి. ఒక అంశం సతీష్ గారు, ఈ ప్రాజెక్ట్ యొక్క ఎస్టిమేషన్ కాస్ట్ మొట్టమొదట 980 కోట్లు, ఇది గమనించుకోవాలి. ఈ యొక్క ప్రాజెక్ట్ వ్యయము ఈ రోజు చూస్తే అది 10,000 కోట్లు రమారమి దాటిందనేది వాస్తవం. వీళ్ళు చెప్పేటటువంటి లెక్కలు ఏ విధంగా కూడా సమంజసమైనటువంటి అంశం కాదు. పర్సెంటేజ్ ఆఫ్ వర్క్, పర్సెంటేజ్ ఆఫ్ టన్నెల్ కంప్లీషన్, దీని మీద మాట్లాడాలి. ఏదైనా ఉంటే ఎవరి హయాంలో ఎంత వర్క్ కంప్లీషన్ అయింది. అట్లాగే బడ్జెట్ లో కేటాయింపులు చెప్పొద్దు విజయశేఖర్ రెడ్డి గారు, బడ్జెట్ లో కేటాయింపులు చెప్పొద్దు. శ్వేతపత్రాలు ఉన్నాయి, శ్వేతపత్రాలు ఉన్నాయి. మీరు డంకా బజాయించి గట్టిగా చెప్తే నేనే చెప్తాను మీ మాటలకి. ఇద్దరు మాట్లాడితే లేచి మాత్రం కూడా ఖర్చు పెట్టలేదు సతీష్ గారు. డంకా బజాయించి అబద్ధాలు చెప్పడంలో, అబద్ధాలు పదే పదే మాట్లాడి దాన్ని నిజంగా ప్రచారం చేయడంలో మాత్రం సిద్ధం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 2 సంవత్సరాలుగా కంప్లీషన్ అయినటువంటి ప్రాజెక్ట్ కి వర్షాలు లేక ఈయన చంద్రబాబు నాయుడు గారి ఆ కాలు ఎలా పెట్టాడో రైతులు మొత్తం కూడా ఏడుపు గుట్టు మొహాలతో ఉన్నారు. ఈ రోజు ఒంగోలు జరిగింది మీ చంద్రబాబు గారి సభ, చూడండి రైతులు మొహాన్నే మాట్లాడిపోతున్నారు. సరే ఇద్దరికి కాదు మీరే చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఇద్దరికి ఒక్క నిమిషం రామారావు గారు మీరే చెప్తున్నారు 980 కోట్లతో ప్రారంభమైంది, 1,000 కోట్లు చేరిందని. ఈ యొక్క పరిస్థితి ఏందో అలా కాదు, మీ యొక్క ఆలోచన విధానం ఏందో అక్కడ బట్టబయలైద్ది. మీరు ఒకటే నేనేమన్నారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇది నిత్య ప్రత్యయం సతీష్ గారు. ఎందుకంటే అబద్ధాన్ని అలా కాదు రామారావు గారు, కాదు మీరు పాయింట్లు మాట్లాడతారు. ఒక నిమిషం రామారావు గారు, మీరు పాయింట్లు మాట్లాడతారు. అలా కాదు నిజంగా ఆ లెక్కలంటే తప్పని చెప్పగలరా? కాదు కాదు నీటి ప్రాజెక్టు సంబంధించి మన విమర్శల కంటే కూడా క్లారిటీ తీసుకోవడం బెస్ట్. రామారావు గారు ఒక్క నిమిషం మార్కాపురం అంటే చాలా కమిట్మెంట్ తో ఉండేటటువంటి ఏరియా. రైతాంగం యొక్క ఘోష ఏ విధంగా ఉందో వీళ్ళకి ఇప్పటికీ అర్థం కావటం లేదు. పొగాకు రైతులు కానీ, మిర్చి రైతులు కానీ. తమ చెప్పుతోటి తామే కాదు రామారావు గారు కూడా చూపిస్తారనేది మాత్రం వాస్తవం విజయశేఖర్ రెడ్డి గారు. అది మీకు కూడా తెలుసు. మదన పడుతున్నారు. రామారావు గారు నేను అడిగేది మీరే చెప్పారు 980 కోట్లతో ప్రారంభమైన ప్రాజెక్ట్ 1,000 కోట్లకి వెళ్ళిపోయింది. దీనికి ఎవరి బాధ్యులు? ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని ఒక పార్టీని అనలేం కదా, అప్పటి నుంచి చాలా మారినాయి కదా. ఎవరైనా ఎందుకు కంప్లీట్ చేయలేకపోయింది? విజయశేఖర్ గారు అడిగారు, విజయశేఖర్ గారు 4,000 కోట్లు మేము ఖర్చు పెట్టాం, 675 కోట్లు మాత్రం వైసీపీ ఖర్చు పెట్టింది, ఇది లెక్కలు ఆధారాలతో సహా ఉన్నాయి, అవి తప్పని చెప్పగలరని అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పండి. అలా కాదు, క్లారిటీ ఇవ్వండి. 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నది ఆయనే, ఇప్పుడు మరలా 2 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు 17 సంవత్సరాల పరిపాలన ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కదండి. మరి ఈ హయాంలో జరిగినటువంటి పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ క్యాల్కులేషన్ చెప్పండి. ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం. ఓపెన్ ఛాలెంజ్ సార్ 2014 30% కంప్లీట్ అయిన వర్క్స్ చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచి అంటే శేఖర్ రెడ్డి గారు 2004 నుంచి 2009 నుంచి 2009 కానీ 2009 నుంచి 2014 వరకు కానీ అంటే కంప్లీషన్ అయినటువంటి వర్క్ ఎంత? ప్రవర్తించి ప్రజలను మోసపోతున్నటువంటి స్టేట్మెంట్లు ఇస్తే నా దగ్గర అయితే కుదరదండి. నా దగ్గర అయితే అబద్ధ స్టేట్మెంట్లు, రాంగ్ స్టేట్మెంట్, యువర్ ఇల్యూజివ్ స్టేట్మెంట్, నాట్ యాక్సెప్టింగ్ యువర్ స్టేట్మెంట్. చెప్తున్నా నేను 2004 నుంచి 2009 వరకు ఏం జరగలేదు, 2009 నుంచి 2014 వరకు జరగలేదా? అంటే ఇదంతా కలుపుకొని మీ యొక్క ఖాతా వేసుకుంటే ప్రజల చెవులో పూలు పెడతామంటే కుదరదు. మీరు ప్రజల చెవులో పూలు పెడతామంటే కుదరదు. ఈ అబద్ధపు
కోసపు మైనింగ్ చేశారు? మాటలు నమ్మేటటువంటి అన్ని వందల ప్రజానికి మైనింగ్ చేశారు. రాష్ట్రంలో ఎవరు లేరు. సార్, 2019 అందుకే ఈ రోజు నాటికి ఈ లోకేష్ గారు వస్తే రైతులు మీకు టన్నల్ వన్ కంప్లీట్ రైట్, రైట్, రైట్. మీరు 5 సంవత్సరాలు చేసిన 40 పొగాకు కిలోమీటర్ల రైతులు నిట్ట నిలువున ముంచినటువంటి సర్కారు రైతుల గురించి ఈ రోజు మాట్లాడుతున్నారని చెప్పేసి బజార్లో అంటే మాట్లాడుతుంటే పోలవరానికి జనం లేక